యంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అనేక వేల కోట్ల అక్రమాస్తులు, ఆయుధాలు ఒక ఎత్తైతే అతనితో ఉన్న రాజకీయ నేతలకు కానీ పోలీసు బాసులకు కానీ ఉన్న సంబంధాలు విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా నిన్న పత్రికల్లో వచ్చిన ఒక మాజీ మంత్రి, నల్గొండ చెందిన మాజీ మంత్రి ప్రస్తావనకు సంబంధించి నిన్న మాజీ మంత్రి టీడీపీ సీనియర్ ఉమామాధవరెడ్డి వారి కుమారుడు సందీప్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం, ప్రభుత్వం ఎవరినో తప్పించడానికి ప్రయత్నం చేస్తోంది, మాపై రాజకీయంగా దెబ్బతీయడానికి ఇటువంటి లీకులు ఇస్తోంది, దీనికి సంబంధించి విచారణ కూడా సిట్టు విచారణ మీద నమ్మకం లేదు, జ్యుడిషియల్ విచారణ జరిపించాలని మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఉమామాధవరెడ్డి కుటుంబానికి అని. ఇక రాజకీయ ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మీద విచారణకు సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. నయీం అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ హయాంలోనే పెరిగాడంటే, లేదు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అతన్ని పెంచి పోషించారని చెప్పి రాజకీయ విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం ఫోన్ ట్యాపింగ్ కానీ, నిఘా పెట్టడం కానీ ఉద్యమ సంస్థల మీద ప్రభుత్వానికి మంచిది కాదని, అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉంటే వాటిని నుంచి వెనక్కి వెళ్లాలని ప్రభుత్వానికి సూచన చేశారు. నేర రాజకీయాల మీద దృష్టి పెట్టడం మంచిదని చెప్పి ఆయన సూచన చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆయన అవుతున్నారు. ఇక ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, తెలంగాణ తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ, రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, మన్ని గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ ముఖ్య నేత. రైట్, సందీప్ రెడ్డి గారు, నయీం మొత్తం వ్యవహారం సంబంధించి కీలక పరిణామాలు జరుగుతున్న పరిస్థితుల్లో నిన్న ఎందుకు స్పందించాల్సి వచ్చింది? మాధవరెడ్డి గారు కానీ మీరు కానీ, నల్గొండ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి అనేది పత్రికల్లో వచ్చిన కదా, ఒక జాతీయ పత్రికలో అయితే పేరు కూడా వచ్చింది మాధవరెడ్డి గారి. సో స్పందించి మీరు అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు చూస్తే రకరకాల పత్రికలు రకరకాలుగా రాసినాయి. ఒక ఇంగ్లీష్ పేపర్ అయితే డైరెక్ట్గా పేరే రాసినారు. ఇప్పుడు మీరు ఒక పేపర్లో అయితే వాళ్ళ ఇంట్లో ఒక సభ్యుడిని నక్సలైజ్ చంపేసినందుకు కక్షతోని వాళ్ళ నయీంని దగ్గర తీసి నయీంతో చంపించినారు అనే వార్తలు రాశారు. అంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో మాజీ మంత్రులు ఎందరు మంది ఉన్నారు మీరు లెక్కేసుకోండి. దాంట్లో నక్సలైట్స్ బాధిత కుటుంబాలు ఎన్నో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్ గా కొన్ని పేపర్లు రాసినాయి, డైరెక్ట్ గా కొన్ని పేపర్లు రాసినాయి. టీవీలలో స్క్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రెస్ వాళ్ళు, మేము ప్రెస్ పెట్టక ముందే పొద్దున్న 8 o'clock నుంచి ప్రెస్ వాళ్ళందరూ ఇంటికి రావడం జరిగింది. అందరూ బైట్స్ కావాలని చెప్పి ఇంటికి రావడం జరిగింది. సార్ ఇదంతా ఇట్లా కాదు, ఒక ప్రెస్ పెట్టేసేసి అందరికి క్లారిటీ ఇచ్చేస్తే పోతుంది. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చాలా కాల్స్ వచ్చినాయి, ప్రెస్ కాల్స్ కాదు, కాన్స్టిట్యున్సీ నుంచి కాల్స్ వచ్చినాయి, మనకి జిల్లా నుంచి కాల్స్ వచ్చినాయి, రిలేషన్స్ నుంచి కాల్స్ వచ్చినాయి. అందరికి అయోమయ స్థితిలో పడ్డారు, ఇదేంది ఇది ఏమైతుంది అని. అట్లా అందుకనే ప్రెస్ పెట్టి ఒక క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఇది ఎంత మిమ్మల్ని ఎంత టార్గెట్ చేశారు నిన్న ఉమామాధవరెడ్డి గారు? ఎందుకు మీ కుటుంబాన్నే ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని మీరు అంటున్నారు? ఎవరిని తప్పించడానికి అని మీ అనుమానం? మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి గవర్నమెంట్? ఇప్పుడు ప్రభుత్వం మీరు చూసుకున్నట్టయితే ఒకవేళ లీక్లు ఇస్తే లీక్లు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. వాస్తవాలు ఉన్నాయంటున్నారు, డైరీ ఉందంటున్నారు, 100 కాల్స్ ఉన్నాయి, ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకోపోతే. సందీప్ రెడ్డి గారు, ఇవంతా కేవలం నిన్న పత్రికల్లో దర్యాప్తు అధికారుల ఎవరు ఇప్పటిదాకా అఫీషియల్ గా డిక్లేర్ చేసిన పరిస్థితి లేదు. పత్రికల్లో వచ్చిన కథనాలకే మీరు స్పందించారు. ఇప్పటిదాకా అధికారులు డైరెక్ట్ గా దీని మీద మాట్లాడిన పరిస్థితి లేదు. అంటే పత్రికల వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చెప్పింది ఏంది, ఇదంతా సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన లీక్లు అనే చెప్తున్నారు. పత్రికల వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఇప్పుడు మీరు అనేదాని ప్రకారం పత్రికలు మీరే ఉంచుకొని రాసినారు అంటున్నారా? ఇది ఎక్కడి నుంచో అయితే మీకు కూడా న్యూస్ వచ్చి ఉంటుంది కదా, ఇలాంటిది ఏదో ఉంది అనేది. ఆఖరిగా ఒక పత్రికల్లో అయితే ఏవననే రాశారు. అంటే ఇట్స్ నాట్ అ జోక్, ఏమన్నా పెట్టారు, ఇట్స్ నాట్ అ జోక్. త్వరలో విచారణ అరెస్టుల అవకాశం కూడా. ఎందుకంటే 12 o'clock మేము ప్రెస్ పెడితే దానికంటే ముందు స్క్రోలింగ్ లో చూడండి అన్ని టీవీలలో ఇంకో 10 నిమిషాల్లో అరెస్ట్ అని పెట్టారు. అయితే ఇప్పుడు మీరు ప్రభుత్వ పెద్దలు అంటున్నారు కదా, నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఇది లాస్ట్ టైం భువనగిరిలో ఉర్సు నిర్వహించారు. అంటే ఎవ్రీ ఇయర్ ఉర్సు కార్యక్రమం నిర్వహిస్తారు. దాంట్లో ఉర్సు నిర్వహించిన దాంట్లో పాల్గొన్న నేతలను చూపిస్తాను నేను మీకు. నేతి విద్యాసాగరరావు గారు చూడండి, నేతి విద్యాసాగరరావు గారు, వారి పక్కన పుష్పగుచ్చం ఇస్తున్నవారు నయీం మదర్. చింతల వెంకటేశ్వర రెడ్డి గారు ఫోటో పుష్పగుచ్చం ఇస్తుంది ఫహీం. మీరు ఫహీం అయితే మీకు ఫహీం అయితే ఐడియా ఉండటం కదా, ఇప్పుడు న్యూస్ లో అంతా వచ్చే ఫహీమే కదా. ఇప్పుడు వీళ్ళందరి మీద పత్రికలు ఎందుకు రావట్లేదండి? వీళ్ళందరి మీద లీక్లు ఎందుకు రావట్లేదండి? ఇదే కాదు, ఉర్సే కాదు, మొన్న సెప్టెంబర్ లో జరిగిన వినాయక చవితి దానికి కూడా నల్గొండలో భారీ ఎత్తున వినాయకుడు పెట్టడం జరిగింది. మరి దానికి ఏ రాజకీయ పార్టీ నాయకులు వెళ్ళారో కూడా చూడాలి కదా. నేతి విద్యాసాగర్ గారు వెళ్ళారు అక్కడికి, చింతల వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళారు,
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వెళ్ళాడు. సో మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు రాజకీయంగా దెబ్బతీయాలని టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటే? బేసిక్ గా ఫస్ట్ నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు టీడీపీ మీదనే పడ్డారు. అందులో టీడీపీ మీద పడి టీడీపీని ఎట్లా ఫినిష్ చేయాలి అనే దాంట్లో ఎమ్మెల్యేని గుంజుకోవడం రావడం కానీ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా వెళ్ళారు ఎమ్మెల్యేలు, వెళ్ళలేదు అంటే తర్వాత ఫస్ట్ టీడీపీ, కానీ ఇప్పటికీ కూడా టీడీపీ మీద టార్గెట్ పెట్టడం జరిగింది. అలాగే ఒక బలమైన సామాజిక వర్గం చెందిన నాయకులు అందరి మీద కూడా బురద జల్లే తందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు దానికి నేను చెప్తాను, రేవంత్ రెడ్డి ఇష్యూ ఒకటి, భాస్కర్ రావు గారిని కావాలని అంటే జానారెడ్డి గారికి భాస్కర్ రావు ఉన్న సంబంధాలతో భాస్కర్ రావు కావాలని టీఆర్ఎస్ తీసుకొని జానారెడ్డి గారి మీద ఒకటి, ఇప్పుడు మాధవ్ రెడ్డి గారి మీద ఉమామాధవ్ రెడ్డి గారు చేయాలనేది అన్ని పథకం ప్రకారం ఎక్కడెక్కడెక్కడ అవకాశం దొరుకుతూ అక్కడక్కడ బురద జల్లాలనే. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇంకా సందీప్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, దీనికి ఏమన్నా సమాధానం ఉందా ప్రభుత్వం వైపు నుంచి? కావాలని రాజకీయంగా దెబ్బతీయడానికే ఉమామాధవ్ రెడ్డి కుటుంబం మీద ప్రభుత్వం కుట్ర చేస్తోంది అనేది వాళ్ళ ఆరోపణ. పర్టికులర్ గా ప్రభుత్వం తరఫున గానీ పార్టీ తరఫున, మా టీఆర్ఎస్ పార్టీ తరఫున గానీ అక్కడ ఉన్న మాజీ మంత్రి ఉమామాధవ్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒకటి సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందన్నాడు, అవాస్తవం. ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున కానీ అధికారుల తరఫున ఎక్కడ వాళ్ళు జస్ట్ ఊహాకల్పితంగా. నిజంగా మాజీ మంత్రి అంటే కొంచెం భువనగిరి ప్రాంతం కాబట్టి ఉమామాధవ్ రెడ్డికి లింకులు ఉండొచ్చు అని చెప్పేసి ఊహాగాంతరం రాశారు తప్ప ప్రభుత్వం తరఫున కానీ సీఎం ఆఫీస్ కానీ ఎక్కడి నుంచి ఎక్కడ ఆధారం లేవు. ఉరుసుకు మన వినాయక చవితికి కానీ ఎక్కడ పోయినా కూడా జస్ట్ రాజకీయ నాయకులు పిలవడం అలవాటు. మనం పోతుంటాం, అక్కడ వ్యక్తి ఎవరన్నది ఎక్కడన్నది మనం చూడడం జనరల్ పిలిచినప్పుడు పోతుంటాం, అంతే తప్ప అతనితో సంబంధాలు ఉన్నాయని నిజంగా మీకు ఏమైనా ప్రూఫ్లు ఉంటాయి? ఇప్పుడు ఫోటో చూపించినట్టుగా ఏమైనా ప్రూఫ్లు ఉండి నిజంగా నైతిక విద్యాసారు కానీ అక్కడ చింతలు ఏమైనా ఉన్నా అట్లా వ్యాపారాలు కానీ వ్యవహారాలు చేసినట్టు ఉంటే ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు ఎట్లా ఫోటోలు చూపించారు, దానికి ఒక కార్యక్రమానికి విజిట్ చేసినంత మాత్రం అతనితో సత్సంబంధం ఉన్నట్టు, అతనితో బిజినెస్ వ్యాపారాలు ఉన్నట్టుగా మాత్రం అనుకోవడం తప్పు, కరెక్ట్ కాదు. ఇంకా టీడీపీ విషయానికి వస్తే టీడీపీని టార్గెట్ చేయడం అనేది ఈ వ్యవహారం సంబంధించిన గానే కాదు. అసలు టీడీపీకి వచ్చింది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి మా ప్రభుత్వం మా పార్టీ తరఫున కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. దాని ఆంధ్ర పార్టీ కాబట్టి ఆంధ్ర ఉండడం బెటర్, ఇక్కడ తెలంగాణ మా ప్రాంతం మాకు వచ్చింది, మా పార్టీలు ఉంటే మేము గౌరవం మా పరిపాలన మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ వ్యవహారం ఎన్కౌంటర్ చేసిన దానికి అంటే నయీం అనే వ్యక్తి ఒక క్రిమినల్. దాదాపు మనం నిన్న పేపర్లు కూడా చూసినాం, దాదాపు చుట్టూ నగర శివారు చుట్టూ 22,000 ఎకరాలు ఉంది, దాదాపు 10 నుంచి 15,000 కోట్ల ఆస్తులు నుంచి 200 కిలోల బంగారం అంటే నాటు ఇక్కడ అసలు నిజంగా కూడా తెలంగాణకు సంబంధించినంత వరకు పెద్ద నవాబు అన్నట్టు ఆయన. ఒకప్పుడు ఎప్పుడో నవాబులు మనం చూడలే కానీ ఇప్పుడు ప్రస్తుతం నవాబు చూసినట్టే 2 కోట్ల రూపాయలు క్యాష్, రివాల్వర్లు, గన్స్, సూసైడ్ గన్స్ ఇవన్నీ బయటపడలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే గతంలో అక్కడ కాంగ్రెస్ సృష్టించింది, తర్వాత టీడీపీ పార్టీ పొంచిపోయింది. ఎందుకంటే అప్పుడు అవసరం అట్లాంటిది, నక్సలైట్ని ఏరివేయాలంటే ఇతనికి బాగా తెలుసు కాబట్టి. ఇది ఒక యాంగిల్ అయితే ఏంది, ముఖ్యంగా ఇప్పుడు ఈ లీకులు ప్రభుత్వం ఇచ్చిందనేది ఉమామాధవ్ రెడ్డి గారు కానీ సందీప్ రెడ్డి గారు కానీ చేస్తున్న ఆరోపణ. ఎవరినో ప్రభుత్వం పెద్దల్ని రక్షించుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారని ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా చిత్తశుద్ధితో వ్యవహారం చేస్తారు. సీటుకి సంబంధించిన వ్యవహారంలో ఎంతటి పెద్దలున్నా, నేతి విద్యాసారు ఉన్నా, ఇంక ఎక్స్వైజెడ్ ఎవరున్నా, లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లున్నా, ఐఏఎస్ ఆఫీసర్లున్నా, మా టీఆర్ఎస్ నాయకులున్నా ఎవరున్నా కూడా దీంట్లో వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా బయటకు లాగుతారు. ఖచ్చితంగా ఎంతటి వారు శిక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలు కృషి చేస్తుంది. ఇందులో ఎవరినో ఒక సామాజిక వర్గాన్ని చెప్పేసి కొంత మాట్లాడవచ్చు ఉంది. ఈ సామాజిక వర్గానికి దీనికి సంబంధం లేదు. నయంతో సత్సంబాలు ఉన్న వాళ్ళని, నయం కోఆపరేట్ చేసిన వాళ్ళని, నయంతో అండదండలతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళని మాత్రమే దీంట్లో కేసులో తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్ గారు మీకేమనిపిస్తుంది? అంటే ఒకటి, ఇది ఈ సంఘటన అయిపోయిన తర్వాత పత్రికల్లో వచ్చే కథనాలు నిజంగా చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. వ్యవస్థ మనది నిజంగా ఇంత కళ్ళు మూసుకొని ఉందా, లేకపోతే ఇది ఇంటెన్షియల్ గా పెంచి పోషించినటువంటి విషయం అందరికీ తెలుసు. ఎట్లాంటి కథనాలు వస్తున్నాయంటే ఒక దాంట్లో వచ్చినటువంటి కథనాలు ఇంకో దాంట్లో పొందడం లేదు. అంటే ఎవరి రాజకీయ ఎజెండాను వాళ్ళు అమలు చేయడం కోసం రకరకాల పేర్లను దాంట్లో గుంజే ప్రయత్నం చేస్తున్నారు. సరైన పద్ధతి కాదు. అసలు కొద్ది గొప్ప నియంత్రణ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు రాసేటటువంటి పత్రికలు కానీ, టెలికాస్ట్ చేసేటువంటి టీవీ ఛానల్స్లో కానీ నేను వారిని సెన్సేషనలైజ్ చేయడం కోసం కొంత ప్రయత్నాలు చేస్తారు. కానీ దీంట్లో వ్యక్తులను టార్గెట్ చేసే కంటే ముందు కొద్ది గొప్ప శానిటీ, అంటే దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అసలు సిట్ అనేది ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు విచారణ మొదలుపెట్టక ముందే మనమే కొంతమందిని నేరస్తులుగా, మనమే కొంతమందిని నిందితులుగా, మనమే కొంతమంది పేర్లు గుంజేసి వీళ్ళు అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తుల మీద, కొన్ని కుటుంబాల మీద, కొన్ని సామాజిక వర్గాల మీద వేసేటువంటి ప్రయత్నం చేసే హక్కు ఎవరికి ఇచ్చారనే విషయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా తీవ్రమైనటువంటి పోకడ. ఎందుకంటే నేను ఎవరో రాశారు ఫేస్బుక్లో, నేను చూశాను, ఎందుకు ఇంత సెన్సేషన్ చేస్తున్నారు అంటే ఒక వ్యక్తి ఇంత మేరకు రాంగ్ మీన్స్ లో సంపాదించగలిగిన ఆలోచన వస్తే యువతకు మనం ఏం సందేశం ఇస్తున్నాము, సమాజానికి ఏం సందేశం ఇస్తున్నాము? ఒకటి, ప్రభుత్వం ఇలా చాలా చిత్తశుద్ధితోటి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా మిస్టీరియస్ డెత్స్ అయినాయి.
చాలా రోజుల క్రితం మనం చూస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యూష మర్డర్ కేసు కానీ, ఆ తర్వాత రకరకాల విషయాలు కానీ, ఆ తర్వాత నిన్న మొన్న మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కేసెస్, ఫిల్మ్నగర్ కేసు కావచ్చు, మన ఫిల్మ్నగర్ క్లబ్ కేసు కావచ్చు, నాగార్జున గారి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, చాలా విషయాలలో కొన్ని గొంతులు గట్టిగా మాట్లాడతాయి, కొన్ని రోజుల తర్వాత మూగపోతాయి. ఇది ఎందుకు జరుగుతుంది, ఈ వీటిలలో విచారణ యాక్చువల్గా ఏమవుతుంది అనే విషయంలో ఎక్కడ కూడా మనం లాజికల్ కంక్లూజన్ చూడలేదు. కానీ ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న విషయాలను తీసుకుంటే చాలా పెద్ద విషయం. మన గోవర్ధన్ చెప్పినట్లు కొన్ని వందల వేల ఎకరాలు, కొన్ని వేల కోట్ల యొక్క డబ్బు, కొన్ని వందల కిలోల బంగారము, దుబాయ్ దానికి సంబంధాలు, ఐసిస్ దానికి సంబంధాలు పోయేటువంటి పరిస్థితి, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి విచారణ చేయించాలా. నేను మొన్నే వాళ్ళ దగ్గర చెప్పాను, ఈ పేర్లన్నీ బయటకు వస్తాయి, వీళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, ఐపీఎస్ ఆఫీసర్లకు మరొకలకు ఎవరైనా ఉంటే దాంట్లో అని అనుకోవడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ సంక్లిష్టత ఉన్న పరిస్థితులలో అంత ఈజీగా బయటికి రావు. ఖచ్చితంగా ఒక 10 days తర్వాత మళ్ళీ మీరు చర్చ పెడితే మీకు అర్థం అవుతుంది. కానీ ఈ క్రమంలో ప్రభుత్వము కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మీడియాలో వచ్చే అవాంఛిత కథనాలు, బయట జరిగేటువంటి ప్రచారాలు చెప్పకుండా మీడియాలో వచ్చింది అది కరెక్ట్ కాదు అనేది మీరు అనేదంతా కొంత ఒప్పుకోవచ్చు. కానీ మొత్తం పొలిటికల్ రియాక్షన్స్ కూడా అదే స్థాయిలో వచ్చాయి కదా. రెడ్డి గారు ప్రెస్ మీట్ అయితే కానివ్వండి, లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు అందరూ నాయకులు, బీజేపీ నాయకులు స్పందించారు, అటు టీఆర్ఎస్ నాయకులు స్పందించారు, కాంగ్రెస్ నాయకులు అందరూ పొలిటికల్ రియాక్షన్స్ కూడా ఇచ్చారు. అదే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఉమామాధవరెడ్డి గారు వారి మీద రాగానే ఆరోపణలు రాగానే వారు ప్రెస్ మీట్ పెట్టారు. అనుమానంతో అడిషనల్ డీజీ నాయక్ ఉండే, డిటి నాయక్ గారు ఉండే, ఆయన టైంలోనే పెంచిపోయించాడంటే ఆయన ఒక బయటికి తివారీ గారు మాడింది ఏంటంటే ఇన్ఫార్మర్ గా ఉండే నాకు తెలియదు చెప్పాడు. ఆయన పేరు మీద ఎక్కడ నిందితులుగా ఆయన పేరు, ఆయన మీద అనుమానాలు ఎక్కడ రాలే. కానీ ఆయన నెట్వర్క్ మాత్రము టాప్ టు బాటం పోలీస్ శాఖలో కొన్ని శాఖల్లో ఉన్న మాట వాస్తవం అనేది నమ్ముతున్నారు ప్రజలు. ప్రభుత్వం ఈ సమయంలో అతి తీవ్రమైనటువంటి ఆరోపణలు, అతి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు, ఈ కథనాలు రాకుండా కొంత కట్టడి చేయాలా. వాస్తవం ఏందో సిట్ ద్వారా అనే రెగ్యులర్ రకరకాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఏం చెప్తారు? ముందు నయీం ఒక సంఘ విద్రోహక శక్తి, వాళ్ళని మంటు పెట్టడంలో ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఇన్నాళ్ళు మిగతా ప్రభుత్వాలకు ఓపెన్గా సంబంధాలంటే ప్రభుత్వాలే పెంచి పోషించినాయి. అంటే పోలీస్ శాఖ పత్రికల ఇన్ఫార్మర్ కాంగ్రెస్ తెలుగుదేశం కావచ్చు, గత ప్రభుత్వాలు అంటున్నాయి. రాజకీయాలకు అతీతంగా అతనితో సంబంధాలు ఉన్నాయి, పార్టీలకు అతీతంగా అతనితో సంబంధాలు కొనసాగినాయి. అంటే ఒక నక్సలైట్లను టార్గెట్ చేసి వాళ్ళను మట్టు పెట్టడానికి ఒక ఇన్ఫార్మర్గా పోలీసు శాఖ తీసుకున్నటువంటి వ్యక్తి వీళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండానే, పోలీస్ శాఖ ఎంకరేజ్మెంట్ లేకుండానే అట్లా గ్యాంగ్స్టర్గా మారిపోవడము అట్లా జరుగుతుంది అనేటువంటి అనుకోవటం లేదు. ఇదంతా కూడా ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది ఇది పోలీస్ శాఖ ప్రభుత్వాలు కావాలని ఇప్పటిదాకా అతన్ని పెంచి పోషించినాయి అనేటువంటి చాలా స్పష్టం. ఇది అది ఒప్పుకోవాల్సింది, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. అది ఎంత మేరకు అతనితో సంబంధాలు ఎవరెవరికి ఉన్నాయనేటువంటిది మనం ఇప్పుడు చెప్పలేము. దాని మీద దర్యాప్తు అంటున్నారు. ఆ దర్యాప్తు సీదరన్ అన్నట్టుగా నిష్పక్షపాతకంగా ఒక ఇంటిగ్రిటీ తోటి, ఇది యాక్చువల్లీ ఎస్ గాన్ టు ద లెవెల్ ఆఫ్ ది ఐసీస్ అని అంటే అది చాలా డేంజరస్ టు ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. సమాజానికి చాలా పెద్ద అది. సో దాన్ని చాలా సీరియస్గా గవర్నమెంట్ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యాంగిల్లో, అంటే అక్కడక్కడ ఇట్లాంటి వ్యక్తుల యొక్క దాంతో సమాజానికి చాలా నష్టం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్ టేకెన్ ఎ డిసిషన్ టు కిల్ హిమ్. దాన్ని మనం అది చేస్తూనే మిగతా విషయాలలో వ్యక్తిగత ఆరోపణలకు, పేపర్ల లీకేజ్కు ఇప్పుడు ఉమామాధవరెడ్డి గారు స్పందించిందంటే వారి పేరు వచ్చినప్పుడు తప్పనిసరిగా స్పందించాల్సి వస్తుంది. వారి పేరు డైరెక్టే వచ్చింది ఒక పేపర్లో, కొన్ని పేపర్లో మాధవరెడ్డి గారే నక్సలైట్ల చేత చనిపోయారు. నిజంగా చెప్పాలంటే మాధవరెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయడము, చంపడము అన్నీ అయిపోయినాయి. నా అంచనా ప్రకారం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వారిని మర్డర్లో ఉన్నటువంటి నక్సలైట్లు అందరూ కూడా టార్గెటెడ్ అండ్ కిల్డ్ బై ది పోలీస్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఉమామాధవరెడ్డి గారు కొత్తగా
వాళ్ళని ఎవరినో వెతికి నయీము అండ తీసుకొని చంపించాల్సినటువంటి అవసరము ఉంటదని నేను అనుకోవటం లేదు. వెంకటేశ్వర, ఇప్పుడు మీరు అతన్ని అంతమందించడం మంచిదైన అభిప్రాయం చెప్పారు. నిన్న మీ పార్టీ నేత మాజీ ఎంపీ మధుయాష్ కి నయీం హత్య మోడీకి కానుక అని అడిగారు ఆయన. ఎందుకంటే అతను సొహరాబుద్దీన్ కేసులో ఎన్కౌంటర్ దాంట్లో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని తప్పించడానికి అమిత్ షా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అందుకే ఎన్కౌంటర్ చేసిందా గవర్నమెంట్ అని అడిగారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, పొలిటికల్ రియాక్షన్స్ కూడా వెంటనే సమంజసం కాదంటున్నా. నేను కూడా పార్టీ ప్రతినిధిగా ఈ జంక్షన్ లో మనం పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సింది ఒక సంఘ విద్రోహ శక్తిగానే నయం చూడాలి. అది మా పార్టీ అది నేనే చెప్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ పొలిటికల్ పర్వర్షన్. అంటే అన్న పర్ఫెక్ట్ మాట్లాడినారు. బీయింగ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్, మీరు మాజీ ఎంపీ ఉండి పార్లమెంటేరియన్ ట్వైస్ ఉండి ఒక గ్యాంగ్స్టర్ చనిపోయిన తర్వాత దాన్ని ఎక్కడికో లింక్ పెట్టి మోడీ గారికి కానుక ఇంత, నేను మధుయాష్ గారు ఐ నో హిమ్ పర్సనలీ, ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడే అవసరం ఆయనకు లేదేమో పొలిటికల్ మైలేజ్ కోసం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. యూ హ్యావ్ మెనీ థింగ్స్ టు టాక్ అబౌట్. దాన్ని ఏదో మనము నయీం హత్యని మోదీ కానుక, దయచేసి ఎవరినో మీరు ఢిల్లీలో ఆకర్షించడం కోసము ఇక్కడ ఎటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న మా వాళ్ళకు లేకపోతే మా అధిష్టానానికి ఇదేదో మా ఇంప్రెస్ చేయడానికి మాట్లాడినా నేను అనుకోవటం లేదు. ఢిల్లీ కూడా లీడ్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అండ్ ఢిల్లీ నేను కూడా మాట్లాడుతున్నా. నేను కూడా అధికారపతిగా మాట్లాడుతున్నా. ఢిల్లీ కాంగ్రెస్ సంబంధించి కానీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి కానీ మేము దీన్ని పొలిటిసైజ్ చేయాలని అనుకోవడం లేదు. ఒకరిద్దరు అక్కడ మాట్లాడినప్పుడు డెఫినెట్ గా దాన్ని మేము డెఫినెట్ గా పర్సూ చేసుకోవాలి. మధుయాష్ గారు, ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ దట్ స్ట్రాంగ్ కనెక్ట్ విత్ ది హైకమాండ్. చాలా మందికి ఉండొచ్చు. ముందు ట్వైస్ పార్లమెంటరీ అన్నారు, రాహుల్ గాంధీ గ్రూప్ అన్నారు, ఇవన్నీ అన్నారు. కాబట్టి ఆ మోదీ గారి పేరు మాట్లాడితే దాన్ని డ్రాగ్ చేస్తే కాస్త మైలేజ్ వస్తున్న ప్రయత్నం నాట్ ఫెయిర్. నా ఉద్దేశం ఏంటంటే ఆ స్థాయికి మనం వెళ్ళకుండా. సందీప్ రెడ్డి గారు, టీడీపీ మీద నిన్న టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, వైసీపీ నాయకులు కానీ, అసలు నయీం అనే ఒక వ్యక్తిని పెంచి పోషించింది తెలుగుదేశం పార్టీయే, తెలుగుదేశం పార్టీ పెంచి పోషించిన నల్ల తాచు అనే విమర్శలు కూడా చేస్తున్నారు. మీరు సమాధానం చెప్తారు దాని మీద? ఇప్పుడు హిస్టరీ తీసుకుందామండి. ఓకే, మాధవరెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే నయీం సరెండర్ అవ్వడం జరిగింది. దాన్ని ఎవరు కాదనలేరు. అయిన తర్వాత మాధవరెడ్డి గారు 2000లో చనిపోయిన తర్వాత 2004 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉంది. మీ 2004 వరకు నయీం భూదందాలు కానీ, భూ కబ్జాలు కానీ, భూ సెటిల్మెంట్ కానీ ఉన్నాయా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు డైరీ దొరికింది అంటున్నారు కదా, డైరీలో అన్ని రాసి ఉంటాయి, ఉన్నాయా? 2004 తర్వాత స్టార్ట్ అయిందా? వాస్తవాలు బయటకు వస్తే తెలుస్తుంది కదా. 2004 తర్వాత స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైందంటే అటాచ్మెంట్. నేతి విద్యాసాగరరావు గారికి, చింతల వెంకటేశ్వర గారికి డైరెక్ట్ అటాచ్మెంట్. మీరు ఎవరినన్నాడు, మీ ఎన్టీవీ రిపోర్టర్ని, నల్గొండ ఎన్టీ రిపోర్టర్ని అడగండి, చెప్తారు. అవునా కాదా చెప్తారు, వాస్తవం కాదా చెప్తారు. అంటే ఇక్కడ ఏంటంటే అటాచ్మెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పెరిగింది. భూదందాలు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేతి విద్యాసాగర్ గారు చాలా సెటిల్మెంట్ చేసుకున్నారు, నయీంని యూజ్ చేసుకొని చాలా సెటిల్మెంట్ చేసుకున్నారు. అయితే ఇవన్నీ సారీ ఇట్స్ ఓకే, కంటిన్యూ చేద్దాం అండి. చిన్న బ్రేక్ తీసుకుందాం.